నమస్కారం, వెల్కమ్ టు ఏఎస్ఎన్ న్యూస్. వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి 17 మెడికల్ కాలేజీలు నిర్మాణం చేపట్టగా ప్రస్తుత కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయడానికి సిద్ధమైందని, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వైసీపీ పార్టీ వ్యతిరేకిస్తుందని 20వ వార్డు కౌన్సిలర్ గుంజి కోటేశ్వరరావు తెలిపారు. అద్దంకి పట్టణంలోని 18వ వార్డులో గురువారం రాత్రి మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ వైసీపీ పార్టీ పట్టణ అధ్యక్షులు కాకాని రాధాకృష్ణమూర్తి ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రైవేటీకరణ విధానాన్ని వ్యతిరేకిస్తూ సంతకాల సేకరణ చేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ కోటేశ్వరరావు మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 17 మెడికల్ కాలేజీలు తీసుకువచ్చి జగన్మోహన్ రెడ్డి చరిత్ర సృష్టించారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మెడికల్ కాలేజీలు ఏమీ లేవు అని చెప్తూ ప్రైవేటీకరణ చేస్తున్నారని, ఈ విధానాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాల సేకరణ చేపడుతున్నారని, తదుపరి గవర్నర్ను కలిసి అందజేస్తారన్నారు. పదిహేడు మెడికల్ కాలేజీలను తీసుకొచ్చి మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు చరిత్ర సృష్టించాడు. ఈ 17 మెడికల్ కాలేజీలు రన్నింగ్లోకి వస్తే ఎంతోమంది పేద మధ్యతరగతి విద్యార్థులకి మెడికల్ సీట్లు ఫ్రీగా వచ్చి వాళ్ళకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఆ ఆశయంతో తెచ్చిన మెడికల్ కాలేజీలని కొన్ని అసలు పునాదులే వేయలేదని, కొన్ని అసలు ఆర్డర్లే రాలేదని, అసలు మెడికల్ కాలేజీలే అక్కడ లేవని కోట్లపు మాటలు చెప్పి అవన్నీ ప్రైవేట్ ఫారం చేసి ప్రైవేట్ వాళ్ళకి ఒప్పచెప్పడానికి సిద్ధపడుతున్నారు. కాబట్టి ఇలాంటి చర్యలను వ్యతిరేకిస్తూ మనమందరూ కూడా గవర్నర్ గారికి కోటి సంతకాల సేకరణ చేసి పంపించి పేద మధ్యతరగతికి ఉపయోగపడే మెడికల్ కాలేజీలని ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రైవేటీకరణ చేయనీయకుండా అడ్డుకునేదానికి మనమందరం కూడా విప్లవాత్మకంగా నిర్ణయం తీసుకొని మనం అందరం కూడా కలిసికట్టుగా ఈ పోరాటానికి సిద్ధపడతామని తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొవాలని, అందరూ కూడా భాగస్వామ్యం కావాలని కోరుకుంటున్నాం. బల్లికురవ, సంతమాగులూరు మండలాల పరిధిలో సోలార్ ప్రాజెక్టు కోసం రైతుల వద్ద నుండి బలవంతపు భూసేకరణ చేపట్టరాదని డిమాండ్ చేస్తూ వ్యవసాయ కార్మిక సంఘాల ప్రతినిధులు బృందం సంతమాగులూరు మండలం మామిళ్లపల్లి, బల్లికురవ మండలం ఎస్ఎల్ గుడిపాడు గ్రామాల రైతులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, సంతమాగులూరు, మామిళ్లపల్లి, బల్లికురవ మండలం ఎస్ఎల్ గుడిపాడు గ్రామాలలో సోలార్ సిస్టమ్ ప్రాజెక్టు కంపెనీ ఏర్పాటు చేసేందుకు భూసేకరణ జరుగుతుందని, ప్రచారం తెలుసుకునేందుకు రైతు సంఘ బృందం వచ్చారని, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇంత భూమి తీసుకుంటున్నామని చెప్పటం లేదని, సోలార్ కంపెనీ ప్రతినిధులు వచ్చి రైతులను ప్రలోభాలకు గురి చేస్తున్నారని, 2013 భూసేకరణ చట్టం అమలు చేయాలని ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. చట్ట ప్రకారమే ప్రభుత్వం రైతుల నుంచి భూములు తీసుకోవాలన్నారు. రైతులు ఎవరు తొందరపడి వారి భూములు ఇవ్వవద్దని ప్రభాకర్ రెడ్డి హెచ్చరించారు. మిత్రులారా, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ప్రతినిధి బృందం ఈరోజు మామిళ్లపల్లి పర్యటించడం జరుగుతుంది. ప్రధానంగా ఈ ప్రాంతంలో సోలార్ కంపెనీ పెడుతున్నారని ఒక ప్రచారం జరుగుతుంది. ఇక్కడ రైతులతో మాట్లాడదామని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నుంచి నేను, మా జిల్లా కార్యదర్శి రామారావు గారు, మా వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు వెంకటేశ్వర్లు గారు అందరం రావటం జరిగింది. రైతులు కూడా చర్చించాం. ఇక్కడ ప్రభుత్వం వైపు నుంచి నిర్దిష్టంగా ఇదిగో ఈ భూమి తీసుకున్నామని చెప్పేసి అక్కడ ప్రతిపాదన రావట్లేదు. కానీ సోలార్ కంపెనీకి సంబంధించిన మనుషులు వచ్చి రైతులను ప్రలోభపెట్టే ప్రయత్నం చేస్తున్నారు, అరకు భూమి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం, 2013 భూసేకరణ చట్టం అమలు చేయండి. ఎక్కడైనా సరే ప్రైవేట్ కంపెనీ వాళ్ళు భూములు తీసుకోవాలంటే గ్రామసభ జరపాలి, 70% ప్రజల ఆమోదం పొందాలి, రైతులకు నోటీస్ ఇవ్వాలి, రైతుల యొక్క అభ్యంతరం తీసుకోవాలి, అట్లే సామాజిక ప్రభావం అంచనా తెలియజేయాలి. చట్టబద్ధమైన పద్ధతులు భూమి తీసుకోవాలి తప్ప చట్టానికి విరుద్ధంగా, చట్టానికి అతీతంగా భూములు తీసుకునే ప్రయత్నం ఇక్కడ జరుగుతుంది. ముఖ్యంగా 2013 చట్టం అమలు చేస్తే
ఇలాంటి ప్రైవేట్ సోలార్ కంపెనీల యొక్క మోసాలు బట్టబయలవుతాయి. రైతులకు ఒక రక్షణగా 2013 చట్టం ఉంది. అందుకని 2013 చట్టం ప్రకారమే ప్రభుత్వం నడుచుకోవాలి, సోలార్ కంపెనీ నడుచుకోవాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నుంచి మేము కోరుతున్నాం. రైతులందరికీ కూడా మనవి చేస్తున్నాం, ఎవరు తొందరపడి ఈ సోలార్ కంపెనీకి భూములు ఇవ్వద్దు. ఆ రకంగా భూములు ఇస్తే నష్టపోయే అవకాశం ఉంది, భవిష్యత్ తరాలు నష్టపోతాయి. ఆ రకం తొందరపడి ఎవరు సోలార్ కంపెనీలకు భూములు ఇవ్వద్దని చెప్పేసి రైతాంగానికి మేము మనవి చేస్తున్నాం. వ్యతిరేకించండి బలవంతవ భూసేకరణను, వ్యతిరేకించండి బలవంతవ భూసేకరణను, వ్యతిరేకించండి బలవంతవ భూసేకరణను, వ్యతిరేకించండి బలవంతవ భూసేకరణను. మా భూములు మాకే, మా భూములు మాకే, మా భూములు మాకే, మా భూములు మాకే. సోలార్ వద్దు, సోలార్ వద్దు, సోలార్ వద్దు. రైతుల ఐక్యత, రైతుల ఐక్యత, రైతుల ఐక్యత. అద్దంకి పట్టణంలోని సింగల్కొండ రోడ్డులో పోలీస్ పెట్రోల్ బంక్ వద్ద బొలెరో వాహనం అదుపు తప్పి గ్రిల్స్ ను ఢీ కొట్టింది. శుక్రవారం నాయుడుపేట నుంచి హైదరాబాద్ వెళుతున్న బొలెరో వాహనం డ్రైవర్ నాగేశ్వరరావు నిద్రమత్తులోకి జారుకోవడంతో రోడ్డు వెంబడి ఉన్న గ్రిల్స్ ను ఢీ కొట్టింది. అయితే ఈ ప్రమాదంలో ఆస్తి నష్టం తప్ప ప్రాణ నష్టం జరగలేదు. ప్రజలకు అవసరమైన సేవలు అందించేందుకు గాను అద్దంకిలో పే సర్వీస్ కన్సల్టెన్సీ ప్రారంభించడం సంతోషంగా ఉందని అద్దంకి సిఐ సుబ్బరాజు అన్నారు. అద్దంకిలోని పోలీస్ స్టేషన్ ఎదురు మన్నం త్రిమూర్తులు మంగమూరి సుబ్బారావు నూతనంగా పే సర్వీస్ కన్సల్టెన్సీ ఏర్పాటు చేయగా సిఐ సుబ్బరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా త్రిమూర్తులు మాట్లాడుతూ పట్టణ పరిసర గ్రామ ప్రజలకు అవసరమయ్యే సర్వీసులు అతి తక్కువ ఖర్చుతో అందించేందుకు పే సర్వీస్ కన్సల్టెన్సీ ప్రారంభించారని, ప్రజలకు అవసరమయ్యే విద్య నుంచి గృహ అవసరాల వరకు అవసరమైన సమాచారాన్ని అందించేందుకు సర్వీస్ ప్రారంభించడం జరిగిందన్నారు. పూర్తి సమాచారం కోసం 9515481181 లేదా 9701484561 నెంబర్లకు సంప్రదించవచ్చని త్రిమూర్తులు చెప్పారు. అద్దంకి పట్టణంలో నిన్న పే సర్వీస్ కన్సల్టెంట్స్ అని ఒక సంస్థని ఏర్పాటు చేశాము. ఈ సంస్థ సర్వీస్ ఏంటంటే అద్దంకి పట్టణంలోని వ్యాపార సంస్థలన్నిటికీ మరియు హాస్పిటల్స్, మరలా నిరుద్యోగ యువకులు వాళ్ళకి ఎలాంటి జాబ్ కావాలా, లేకపోతే హాస్పిటల్స్ కానీ వర్కర్స్ కానీ లేకపోతే ఫ్యాక్టరీస్ కానీ కర్మగారులు ఇవేవైనా కూడా వాళ్ళకి తగిన కార్మికులు కానీ సిబ్బంది కానీ ఏం కావాలనేది మా సంస్థలో మా కన్సల్టెన్సీలో కనుక 100 రూపీస్ కట్టి రిజిస్టర్ చేసుకున్నట్లయితే వాళ్ళకి తగిన సమాచారము మరియు సిబ్బందిని మేము ఇన్ టైంలో అందజేయగలము.
వాళ్ళని అలర్ట్ చేస్తాను అనమాట. వాళ్ళతోటి వాళ్ళ శాలరీ కానీ అది కానీ వాళ్ళు మాట్లాడుకుంటారు, అది మాకు సంబంధం లేదు. కాబట్టి మా సంస్థలో పే సర్వీస్ కన్సల్టెన్సీ ఈ సంస్థలో నిన్న అద్దంకి పోలీస్ స్టేషన్ ఎదురు గట్టుపల్లి కాంప్లెక్స్ లో మేము ఇది ప్రారంభించాము. ఈ సంస్థలో ఉన్న సదుపాయాలు ఏంటంటే, సపోజ్ ఒక ఇంటిలో ఒక ఎలక్ట్రీషియన్ అవసరం అయ్యాడు, వాళ్ళకు కూడా 100 రూపీస్ కట్టి మా దగ్గర చేస్తే మేము పంపిస్తాం. వాళ్ళకి తగిన సర్వీస్ వాళ్ళు ఇచ్చుకుంటారు, అది మాకు సంబంధం లేదు. కాబట్టి ఇలాంటి ఏ సర్వీస్ అయినా కూడా, ఒక ఎలక్ట్రీషియన్ ఏంటి, ఒక ప్లంబర్ ఏంటి, లేకపోతే ఇంకొక వర్కరు, బయలుదారు మేస్త్రి కానీ, ఇలాగ ఎలాంటి వర్కర్స్ కానీ, లేకుంటే నిరుద్యోగ యువకులు కూడా మాకు ఇది ఇలాంటి జాబ్ కావాలా, మాకు ఉంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, మేము వెళ్తామనంటే వాళ్ళు కూడా మా దగ్గర చేయొచ్చు. ఒక ఆ పని ఈ పని లేదు, A to Z సర్వీసు, చట్ట పరిధిలోని A to Z సర్వీస్ అన్ని కూడా మేము టేకప్ చేయగలము. అవి మా దగ్గర ఎవరైనా కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టయితే వాళ్ళకి ఇన్ టైంలో మేము వాళ్ళకి సరైన సమాచారంతో తగిన సిబ్బందిని సమకూర్చగలమని పే సర్వీస్ కన్సల్టెన్సీ తరఫున మేము తెలియజేస్తున్నాము. ఇది ప్రతి ఒక్కరు కూడా, ఇప్పుడు ఇల్లు ఖాళీగా ఉంది, ఇంటి ఓనర్ మా దగ్గర రిజిస్టర్ చేసుకోవచ్చు. అలాగే ఇల్లు కావాల్సిన వాళ్ళు, అద్దె కావాల్సిన వాళ్ళు మా దగ్గర చేసుకోవచ్చు. వాళ్ళకి తిరిగే పని లేకుండా సరైన టైంలో మేము వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళకి మేము సహకరించగలము. కాబట్టి అద్దంకి పట్టణంలోని సర్వీస్ కావాల్సిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ పే సర్వీస్ కన్సల్టింగ్ లో చేయించుకోవాల్సింది అని చెప్పి మేము కోరుతున్నాము. ప్రపంచవ్యాప్తంగా పోలియో వ్యాధి నిర్మూలించాలన్నదే రోటరీ క్లబ్ లక్ష్యమని రోటరీ క్లబ్ అధ్యక్షులు పూర్ణచంద్రరావు అన్నారు. అంతర్జాతీయ పోలియో డే సందర్భంగా శుక్రవారం అద్దంకి పట్టణంలోని రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ ఏర్పాటు చేయగా రోటరీ సభ్యులు హాజరయ్యి పట్టణ పురవీధుల్లో ర్యాలీ చేస్తూ పోలియో నిర్మూలనపై అవగాహన కల్పించారు. ప్రపంచవ్యాప్తంగా పోలియోని పుట్టిన ప్రతి బిడ్డకి 2 చుక్కలు, 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 పుట్టిన ప్రతి బిడ్డకు 2 చుక్కలు. ప్రపంచవ్యాప్తంగా పోలియోని, ప్రపంచవ్యాప్తంగా పోలియోని, ప్రపంచవ్యాప్తంగా పోలియోని, ప్రపంచవ్యాప్తంగా పోలియోని, ప్రతి బిడ్డకు 2 చుక్కలు, ప్రతి బిడ్డకు 2 చుక్కలు, ప్రతి బిడ్డకు 2 చుక్కలు, ప్రతి బిడ్డకు 2 చుక్కలు. అద్దంకిలోని ఎన్టీఆర్ నగర్ 3వ లైన్లో గత ఏడాది దాతల సహాయ సహకారాలతో శంఖ, చక్ర, నామాలు మరియు పాదములు ప్రతిష్ఠించి సంవత్సరం పూర్తి కాగా శనివారం ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేశారని కార్యక్రమం నిర్వాహకులు గుంజి కోటేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా శనివారం ఉదయం 108 బిందెల పసుపు నీళ్లతో అభిషేకము, స్వామివారి మూలమంత్ర గాయత్రి హోమము, తదుపరి శాంతి కళ్యాణం జరుగుతుందన్నారు. పూజా కార్యక్రమాల అనంతరము సుమారు 2000 మంది భక్తులకు అన్నప్రసాద వితరణ ఏర్పాటు చేశారని కోటేశ్వరరావు చెప్పారు. అనంతరము సాయంత్రం 6 గంటలకు స్వామివారి నగరోత్సవం ఉంటుందని, కావున భక్తులందరూ పాల్గొని స్వామివారిని దర్శించుకొని పూజా కార్యక్రమాలు తిలపించి తీర్థప్రసాదమును స్వీకరించాలని కోటేశ్వరరావు పిలుపునిచ్చారు. గత 3 సంవత్సరాల క్రితం ఇక్కడ మాకు ఎన్టీఆర్ కాలనీలో ఈ వెంకటేశ్వర స్వామి ఎదురు నడవటానికి కానీ ఇట్లా ఇబ్బందిగా ఉందని శంకు, చక్ర, నామాలు, శ్రీవారి పాదాలు ప్రతిష్ట మహోత్సవం చాలా గొప్పగా కుల మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, రాజకీయ పార్టీలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా మా కాలనీ వాసులందరూ, అలాగే ఊళ్ళో
మన అద్దెకి పట్టణంలోని అందరి సహకారంతో నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవరైనా సరే అన్ని పార్టీల నాయకులు కార్యకర్తలు ప్రజలందరం సహకారంతో మేము ఈ కాలనీలో ఇంత గొప్పగా మేము శంకుశేఖరనామా ప్రతిష్టా కార్యక్రమం చేసుకొని ఉన్నాం. ఒక వార్షికోత్సవం అయిపోయింది, 2వ వార్షికోత్సవం రేపు 25వ తారీఖు. ప్రముఖులు అందరినీ కూడా పిలుస్తున్నాము. అందరూ కూడా కాలనీ వాసులు పట్టణంలో ప్రముఖులందరూ కూడా మాకు చందాల రూపంగా ఇచ్చి సహకరించున్నారు. ఇక్కడ మేమందరం కూడా అన్ని వర్గ భేదాలు లేకుండా అందరం కలిసి సమిష్టిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఉదయాన్నే అభిషేకాలు, అలాగే శాంతి హోమం, అలాగే శ్రీనివాస కళ్యాణం, అలాగే సాయంత్రం మధ్యాహ్నం అందరికీ దాదాపు 2000 నుంచి 3000 మంది దాకా భోజనం అన్నదానం కూడా భారీగా నిర్వహిస్తున్నాం. అలాగే సాయంత్రం నగరోత్సవం, స్వామివారిని ఊరేగింపు నగరోత్సవం కార్యక్రమం ఉంది. ఈ కార్యక్రమం అంతా కూడా బాగా భారీగా ప్లాన్ చేస్తున్నాము. కావున అద్దంకి పట్టణంలోని ప్రజలు ప్రముఖులు అందరూ కూడా ఇచ్చేసి మా యొక్క ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి మా స్వామి ఆ ఏడుకొండల స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరుకుంటున్నాం. అలాగే వాతావరణం కూడా అనుకూలించాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాం. బల్లికురవ మండలం వైదన గ్రామ పంచాయతీ పరిధిలోని ఉన్న చెరువులను శుక్రవారం బల్లికురవ మండలం పరిషత్ అభివృద్ధి అధికారి కుసుమ కుమారి పరిశీలించారు. చెరువులు నిండి అలుగు పారుతూ ఉండగా రోడ్డు మీదకి నీరు చేరటంతో రాకపోకలు అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టాలని డిప్యూటీ ఎంపీడీఓ సుమతికి ఆదేశించారు. సమాజ సేవలో భాగంగా కొరసిపాడు ఐలవ నాగేశ్వరరావు సిద్ధాంతి ఆధ్వర్యంలో నేటి నుంచి మాలధారణ చేసిన స్వాములకు అన్నదానం ప్రారంభించారు. ఈ నెల 24వ తేదీ నుంచి డిసెంబర్ 7వ తేదీ వరకు అన్ని రకాల మాలధారణ స్వీకరించిన భక్తులకు అన్నదానం జరుగుతుంది. అన్నదానం కార్యక్రమంలో విశ్వ బ్రాహ్మణ సంఘ జిల్లా కార్యదర్శి నరసింహాచారి, పట్టణ అధ్యక్షులు శ్రీనివాసరావు పాల్గొన్నారు. కొరసిపాడు గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ పంచముఖ గాయత్రి శక్తి పీఠనందు గల గత 3 సంవత్సరాలుగా కార్తీక మాసం నుండి మన యొక్క గాయత్రీదేవి అమ్మవారి జరిగేటటువంటి కూడా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. కావున మన యొక్క బ్రహ్మశ్రీ అయిన నాగేశ్వర సిద్ధాంతి గారి ఆధ్వర్యంలో అదే విధముగా గ్రామస్తుల సహాయ సహకారములతోటి ఈ యొక్క అన్నదాన కార్యక్రమం చేయడం అనేది జరుగుతుంది. అదే విధముగా మన యొక్క ఈ సంవత్సరం డిసెంబర్ 7వ తారీఖు గాయత్రి 41వ కుండలి యజ్ఞ మహాయజ్ఞం జరుగుతుంది. 31వ మహాయజ్ఞం జరుగుతుంది. కావున మన యొక్క గ్రామంలో ఉన్నటువంటి ఇతర గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క గాయత్రి అమ్మవారి యజ్ఞంలో పాల్గొని ఆ యొక్క పంచముఖ గాయత్రి శక్తి అమ్మవారిని దర్శించి అమ్మవారి కోరికలు నెరవేర్చే అమ్మవారు కదా కాబట్టి అమ్మవారి దర్శించి అమ్మవారి పసుపు కుంకుమ చెల్లించి అమ్మవారి కృపకు పాత్రలు కాగలని మనం చేస్తున్నాము. ఆ రోజు దాకా కూడా నిన్న 21 కార్తీక మాసం ప్రారంభం నుండి కూడా డిసెంబరు 7వ తారీఖు వాటికి కూడా గాయత్రి స్వాములకి, అయ్యప్ప స్వాములకి, శివస్వాములకి, భవానీ స్వాములకి, ఇతర భక్తులకి, స్వాములందరికీ కూడా మన యొక్క దేవాలయంలో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. కావున మీకు దోచిన విరాళం ధన రూపేణ, వస్తు రూపేణ, విరాళం రూపేణ దోచినచో ఆ యొక్క బ్రహ్మశ్రీ అయినాల నాగేశ్వర సిద్ధాంతి గారి ఫోన్పే నంబర్కి కానీ స్కానర్ మీకు వాట్సాప్లో చేయడం అనేది జరుగుతుంది. కావున ఆ యొక్క గాయత్రి అమ్మవారి కృపకు పాత్రలు కాగలని మనం చేస్తున్నాం భక్త మహాశైలారా. అదేవిధంగా హరిహర పుత్రుడు ఆ యొక్క అయ్యప్ప స్వామి ఎల్లవేళ కాపాడవలసిందిగా కోరుచున్నాము.
ఏఎస్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.